తెలుగు సంఘాల మానవత్వం. బాధిత కుటుంబానికి 11 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నర్సింగ్పూర్, కొత్తపేట గ్రామానికి చెందిన సుంకే మల్లేష్ 46 సంవత్సరాలు దువా ఖాతా డ్రైవర్ పనిచేస్తూ జూలై 23వ తేదీ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్ర కళా వేదిక, తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దా శ్రీనివాస్ సహకారంతో మృతి శరీరాన్ని స్వదేశంకు పంపించి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ గల్ఫ్ సమితి, గల్ఫ్ సంఘాలు స్పందించి మేమున్నామంటూ చేయూతనందించారు. మాజీ ఎంపీపీ గద్దె భూమన్న దువా ఖతర్ నుంచి పంపిన ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి ఆదివారం రోజు అందజేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఖతార్లో తెలుగు సంఘాలు ఆర్థికంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్పూర్ గ్రామ సర్పంచ్ వెంకయ్యోళ్ల శోభ విజయ్, రాంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ చిన్నింగుల చిన్నయ్య, మాజీ సర్పంచ్ నల్లవెల్లి సాయిలు, బీజేపీ నాయకులు వెంకటరమణ, కుందేటి బాలయ్య, మాజీ ఉప సర్పంచ్ సుంకే సాయలు, తొండకూరు నరసయ్య, ఉప సర్పంచ్ అయ్యవారు నరసయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఖతార్లో తెలుగు సంఘాల మానవత్వం. బాధిత కుటుంబానికి 11 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం. నిజామాబాద్ జిల్లా కొత్తపేట గ్రామానికి చెందిన మల్లేష్ సుంకరి జూలై 23న ఖతార్లో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషాదకర ఘటన విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ప్రజా సమితి ఖతార్ అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ స్పందించి మేమున్నాం అంటూ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. అవసరమైన ఏర్పాట్లు చేసి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే బాధ్యతను స్వయంగా తీసుకుని మృతదేహాన్ని తన స్వగ్రామం చేరేలా ఏర్పాట్లు చేశారు. అంతటితో ఆగకుండా మృతుడు మల్లేష్ కుమార్తె వివాహం కొద్ది రోజుల్లోనే జరగనున్న విషయం తెలుసుకున్న గడ్డే శ్రీనివాస్ మరో అడుగు ముందుకు వేశారు. ఖతార్లోని అన్ని తెలుగు సంఘాలతో మాట్లాడి బాధిత కుటుంబానికి తమ వంతు ఆర్థిక సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు స్పందించిన ఆంధ్ర కళా వేదిక, ఏకేవి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి కుటుంబానికి అండగా నిలిచింది. అలాగే తెలంగాణ ప్రజా సమితి ఖతార్, టీపీఎస్ ఖతార్ స్వచ్ఛందంగా విరాళాల సేకరణ చేపట్టి విశేష సహకారం అందించింది. అదేవిధంగా తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్, టీడబ్ల్యూఏ, తెలంగాణ గల్ఫ్ సమితి, టీజీక్యూ కూడా తమ వంతు సహాయం అందించి మానవత్వాన్ని చాటాయి. అందరి సహకారంతో గద్దె శ్రీనివాస్ తన పట్టుదల, సేవాభావంతో ఎవరూ ఊహించని విధంగా అక్షరాల రూపాయలు 11 లక్షలు సేకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. గత 10 రోజులుగా ప్రతి విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తూ, వారికి ధైర్యం చెబుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ సేవా కార్యక్రమంలో రాధిక, సాయి, యములగార్ల సేవలు ఎంతో గొప్పవని, వారి కృషి మాటల్లో చెప్పలేనిదని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ఒక్క పిలుపుతో స్పందించి సహకరించిన ప్రతి తెలుగు సంఘానికి, ప్రతి దాతకు తెలంగాణ ప్రజా సమితి ఖతార్ అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్ర కళా వేదిక అధ్యక్షుడు రమణయ్య గారికి, వారి మేనేజ్మెంట్ సభ్యులకు, తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షోయబ్ గారికి, వారి కమిటీ సభ్యులకు, అలాగే తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మధుగారికి, వారి మేనేజ్మెంట్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎప్పటికప్పుడు అండగా నిలిచి సమన్వయం చేసిన గద్దె భూమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన సేవా స్ఫూర్తితోనే గద్దె శ్రీనివాస్ ఎన్నో సంవత్సరాలుగా అవసరంలో ఉన్న అనేక మందికి నిస్వార్థంగా సహాయం చేస్తూ, ఎప్పుడూ ప్రచారం ఆశించకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అహర్నిశలు శ్రమించి సహకరించిన మంద లక్ష్మణ్ మరియు అజ్జం నవీన్, నల్లవల్లి మోహన్, ఎలిశెట్టి రమేష్ గార్లకు కూడా తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. బాధలో ఉన్న ఒక తెలుగు కుటుంబానికి అండగా నిలవడంలో ఖతార్లోని తెలుగు సంఘాలన్నీ ప్రాంతీయ భేదాలు పక్కన పెట్టి ఒక్కటై పనిచేయడం అభినందనీయమని, ఈ సంఘటన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. వీళ్ళంతా
హెల్ప్ చేసి ఇక్కడికి 11 లక్షల చిల్లర చేసి గల్ఫ్లో ఉన్న 23వ తారీఖు నాడు జూలై 23వ తారీఖు నాడు సుంకె మల్లేష్ అనేటి మన కొత్తపేట గ్రామస్తులైన దువాకత్తర్లో మరణించడం జరిగింది. మరణించిన వెంటనే మరి నాకు ఇక్కడ ఈ గ్రామ సర్పంచ్ రాత్రికి 11 గంటలకు ఫోన్ చేసి నాకు తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వెంటనే నేను ఖత్తర్కు మా తమ్ముడు తెలంగాణ ప్రజా సమితి ప్రెసిడెంట్ కాబట్టి అక్కడికి ఫోన్ చేసి ఇమీడియట్లీ వాళ్ళ టీంకు నేను చెప్పిన. ఆ టీం వాళ్ళందరూ పోయి మరి హాస్పిటల్, ఎంబెస్సీ, మరి కంపెనీ దగ్గరికి పోయి అన్నీ తిరిగి ఈ 3 రోజులలో అక్కడ పనులు పూర్తి. మరి అక్కడ తెలంగాణ ప్రజా సమితి టీం వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నిజంగా మా ఊరి తెలంగాణలో మానటువంటి మా కొత్తపేట గ్రామస్తుడు పిల్లగాడు చనిపోయింది కాబట్టి అని ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని ఆంధ్ర, తెలంగాణ వేరే వేరే సంఘాల దగ్గర 11,19,070 రూపాయలు చందా రూపంగా వసూలు చేసి మరి ఇక్కడికి వాళ్ళ భార్యకు వాళ్ళ కూతురు పెళ్లి ఉందని వాళ్ళు ఇక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత నెల 23వ తారీఖున శ్రీ సుంకె మహేష్ గారు దోహా ఖత్తర్లో మరణించడం జరిగింది. ఆ విషయాన్ని గౌరవనీయులు పెద్దలు భూమన్న గారికి తెలియజేయడం జరిగింది. అదే రాత్రి ఊటాఊటిన తాను రాత్రి అనకుండా అక్కడ ఉన్న గల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు సీనన్న గారికి ఫోన్ చేసి అక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకొని వెంటనే తగిన చర్యలు తీసుకొని అక్కడ ఎంబసీ నుంచి మాట్లాడి పార్థివ దేహాన్ని తొందరగా ఇంటికి పంపించడం జరిగింది. మరియు అదేవిధంగా అక్కడ ఈ యొక్క కుటుంబానికి, బాధిత కుటుంబానికి విరాళాన్ని కూడా గల్ఫ్ అసోసియేషన్ ద్వారా శ్రీ శ్రీనన్న గారు, గద్దె శ్రీనన్న గారు మరియు వారి టీం అందరికి కూడా, గల్ఫ్ టీం అందరికి కూడా ఈ నర్సింగాపూర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు అదేవిధంగా ఈ యొక్క కుటుంబానికి ఎవరైతే ఆసరగా నిలిచారో వారందరికీ పేరు పేరున అందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరియు ఇటువంటి చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ మా గ్రామం నుంచి తెలుసుకున్న వెంటనే స్పందించిన శ్రీ మాజీ ఎంపీపీ గద్దె భూమన్న గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఆయనకు కూడా మా నర్సింగాపూర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.